ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన కవ్ అండ్ కాఫ్ బ్రాండ్ రైస్ సమర్పించు సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు మనం బంగాళదుంప ఆ బాదాం పప్పు తోటి చక్కగా హల్వా తయారు చేసుకుందాం. బంగాళదుంపలో కూడా కొంచెం పచ్చివాసన ఉంటుంది, అది కూడా పోయేదాకా మనం చక్కగా స్లోగా కుక్ చేసుకోవాలి. ఫస్ట్ మనం బాదాం పప్పుని వీలైతే బాదాం పప్పుని నానబెట్టేసి పొట్టు తీసి చక్కగా నానిన బాదాం పప్పుని మనం పేస్ట్ చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. ఈ బాదాం పప్పుని మిక్సీ జార్లో వేసి దీంట్లో కావలసినన్ని నీళ్లు పోసుకొని ఈ బాదాం పప్పు చక్కటి పేస్ట్ తయారు చేసి ఇందులో వేసి కుక్ చేసుకుందాం. ముందు దీన్ని పేస్ట్ చేసుకోండి. ఈ బాదాం కొంచెం పేస్ట్ చేసి రెడీ పెట్టుకున్నాం. కానీ ఈ బంగాళదుంపతో బర్ఫీ, బంగాళదుంపని చూడండి లావుగా గ్రేట్ చేసుకోవచ్చు. ఇటు పక్కకు వస్తే మరి కొంచెం సన్నగా, మరో పక్కకు వస్తే మరీ సన్నగా, ఈ సన్న వైపు మనము ఈ బంగాళదుంపని గ్రేట్ చేసుకోవాలి. గ్రేట్ చేసుకొని దీంతో బర్ఫీ అంటే ఏంటి, ఒక హల్వాలా తయారు చేసి దాంట్లో తగిన మోతాదులో పంచదార, ఆ పంచదార చిక్కబడ్డప్పుడు మనకి అది చక్కటి బర్ఫీలా తయారవుతుంది. చేసేటప్పుడు ఎక్కడన్నా గ్రీన్గా ఉంటే దాన్ని మనం తీసేయాలి. చూడండి, ఈ విధంగా ఈ బంగాళదుంపని ఈ తెల్ల తురుముని మనం చేసుకుందాం. ఇంత సన్నగా మనం చేసుకుంటే మనకి ఎటువంటి గడ్డలు రాకుండా బర్ఫీ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మంచిగా ఉడికిన ఈ బంగాళదుంపని ఈ విధంగా గ్రేట్ చేసుకుందాం. ఇదే విధంగా మరొక బంగాళదుంపను కూడా చక్కగా గ్రేట్ చేసుకొని రెడీ ఉంచుకొని తర్వాత మన ఈ బర్ఫీ ఎలా చేయాలో చూడండి. బర్ఫీలలో వేసే మైదా పిండి, కొంచెం కార్న్ఫ్లవర్, ఇవన్నీ చెప్పాలంటే స్టార్చ్. అయితే ఈరోజు ఈ స్టార్చ్ పెట్టి ఈ బర్ఫీ తయారు చేసుకున్నాం. బంగాళదుంప మనం తురిమేసి పెట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం మంచి టేస్టీగా చేయడం కోసం దీంట్లో కొంచెం కండెన్స్ మిల్క్ వేసుకుందాం. ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. నెయ్యి, బెల్లము, అలాగే ఈ బాదాం పాలులా చేసుకున్న దీన్ని పెట్టి మన ఈ బర్ఫీ తయారు చేసుకుందాం. మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో నెయ్యి వేసుకుందాం. వేసి ఈ మంట చాలా తక్కువగా ఉంది, ఇంకా నెయ్యి కూడా ఇందులో కలిసిపోలేదు. చూడండి, నెయ్యి ఇంకా కరగలేదు. ఇందులో ఈ బాదాం పాలు పోసేసుకుందాం. ఇది వేడెక్కిన తర్వాత పోస్తే మాత్రం మీకు చాలా కష్టంగా ఉంటుంది. ఇందులో ఇప్పుడు మన ఈ బంగాళదుంప ఈ చక్కగా చేసుకున్న దాన్ని ఇలా పొడి పొడిగా చేసుకున్నాను. దీన్ని ఈ బాదాం పాలతోటి ఈ విధంగా మొత్తం కలిసిపోయేలా మనం కలిపేసుకుందాం. కావాలంటే మీరు ముందుగా చల్లగానే ఈ బాదాం పాలు దీన్ని కలిపేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా బంగాళదుంప, బాదాం పాలు చక్కగా కలిసిపోయినాయి. ఇందులో బంగాళదుంప ఉడికిపోయింది. బంగాళదుంపలో ఆ పచ్చి వాసన పోవాలా, అదే బాదాంలో ఆ పచ్చిగా పాలలాగా ఉన్నదాన్ని అది చిక్కగా కుక్ చేసుకోవాలి. ఇంకా కావాలంటే మరి కొంచెం నెయ్యి వేసుకొని దీన్ని ఇదే విధంగా 5 నిమిషాలు చాలా తక్కువ మంటలో మనం కుక్ చేసుకుందాం. ఈ బర్ఫీ చేయడానికి నిజంగా మేము హోటల్లో చేసేటప్పుడు అయితే గంట పడుతుంది, కానీ ఇళ్లలో మనం ఒక 15-20 నిమిషాల్లో కూడా చేసుకోవచ్చు. కొంచెం ఓపిక్గా కింద ఎక్కడ అంటకుండా మనం దీన్ని కలుపుతూనే ఉందాం. ఒక ముద్దలా తయారవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ మనం దీన్ని ఈ చక్కగా నాన్ స్టిక్ ప్యాన్లో కుక్ చేసుకున్నాను. మరి హోటల్లో పెద్ద పెద్ద ఐరన్ కడాయిల్లో దాన్ని గీక్కుంటూ కొంచెం కూడా నలుపు వచ్చిందంటే పాడవుతుంది, కొంచెం రంగు వచ్చినా. అలా కాకుండా మన నాన్ స్టిక్ ప్యాన్ ఉండడం వల్ల మనకి ఎంతో ఈజీగా ఉంది. ఇప్పుడు దీన్ని కలుపుతూ కొంచెం చెయ్యి కూడా నొస్తుంది కలుపుతూ. కానీ దీన్ని ఆపకుండా ఈ విధంగా మంట మాత్రం తక్కువగా ఉంచండి. ఎందుకంటే ఈ బాదాం పప్పు మిశ్రమం ఈ బంగాళదుంపతో పాటు స్లోగా అవ్వాలి. అప్పుడు దీంట్లో దానా లాగా దీంట్లో ఆ మెరుపు కూడా వచ్చేంత వరకు స్లోగా కుక్ చేసుకుందాం. తర్వాత మీరు తీపి కోసం బెల్లం వేసుకుంటారా, పంచదార, అది మీ ఇష్టం. కానీ ఈరోజు అయితే నేను బెల్లం వేసుకొని తయారు చేసుకుంటున్నా. సో అది కూడా ఇందులో చక్కగా కలవాలి. దీంట్లో ఆల్రెడీ బెల్లంలో మీ అందరికీ తెలుసు తేమ ఉంటుంది. దీంట్లో ఉన్న తేమ ఇది కలిసి కొంచెం కరగాలి. అప్పుడు ఆ తేమ గాలిమయం అవుతూ అది మనకి చిక్కబడ్డప్పుడే ఆ కరెక్ట్ మన బర్ఫీకి కావాల్సిన కన్సిస్టెన్సీ తీసుకొచ్చినప్పుడు అందులో వేసుకోవచ్చు. దీంట్లో మనం కావాలంటే కుంకుమ పువ్వు ఇది కూడా వేసుకోవచ్చు. చూడండి, ఎక్కడ అంటుకోకుండా దీన్ని ఈ విధంగా జాగ్రత్తగా కుక్ చేసుకోండి. కావాల్సిన ఆ కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మీకు చెప్తాను.
ఇంకా ఒక ముద్దలా తయారవుతూ దగ్గరికి వచ్చేస్తుంది. కొంచెం దానాలాగా అవుతుంది మన ఆ బాదాం దది. ఇందులో మనం కొంచెం అంతా ఆ కుంకుమ పువ్వు కూడా వేసుకుందాం. తేమ ఇందులో వేయకూడదు కాబట్టి దీన్ని డైరెక్ట్గా ఇందులో వేసాను. స్లైట్గా కొంచెం రంగు మనకు వదులుతుంది. ముఖ్యంగా కుంకుమ పువ్వుతోటి ఆ మంచి సువాసన కూడా వస్తుంది. అయితే బాదాం పప్పు మనం వేసిన పేస్ట్ కుక్ అవ్వలేదనుకోండి, మనకి తినేటప్పుడు అంత బాగోదు. అందుకనే కొంచెం ఓపికగా ఇలా 15 నిమిషాల నుంచి దీన్ని స్లోగా చేస్తున్నాం. ఇప్పుడు వేసిన కుంకుమ పువ్వు మీకు అక్కడక్కడ లైట్గా రంగు వదులుతూ కూడా మీకు కనిపిస్తుంది. మనకి ఎక్కువ కాదు, లైట్గా ఆ సువాసన కోసం వేసాను. ఇప్పుడు అక్కడక్కడ అంటుకొని ఉంది. ఈ గిన్నెని మనం చక్కగా ఈ విధంగా ఆ పచ్చితనం పోయేంత వరకు మరొక్క 15 నిమిషాల పాటు చేస్తున్నాను కదా, ఇంకొక 5 నిమిషాల పాటు స్లోగా ఇలా చేయండి. దీనిలో ఆ మెరుపు వచ్చేంత వరకు చేసి అప్పుడే బెల్లం వేస్తాను. బెల్లం వేసిన తర్వాత ఇంకా అది కుక్ అవ్వదు కాబట్టి ముందుగా పర్ఫెక్ట్గా కుక్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ ముద్ద కుక్ అయిపోయి మీకు ఇందులో నుంచి మనం వేసిన నెయ్యి సపరేట్ అవుతుందో, ఎందుకంటే మీ అందరికీ తెలుసు మన బాదాం పప్పులో కూడా దానికి న్యాచురల్గా కొంచెం దాంట్లో ఆ నూనె ఉంటుంది. ఆ బాదాం నూనె, ఈ నెయ్యి అంతా ఎక్కడ నల్లగా కాకుండా జాగ్రత్తగా చేసాం. ఇప్పుడు ఇందులో ఈ తురిమిన బెల్లాన్ని వేసేసుకుందాం. అయితే మీకు ఎంత తీపి కావాలో బెల్లం దానిలాగా సరిపోతుంది. ఆ బెల్లం వేసిన వెంటనే ఆ బెల్లంలోని తేమ దీంట్లో కరిగిపోయి మన ఈ మిశ్రమాన్ని చూడండి ఎలా సాఫ్ట్గా ఇలా తయారు చేస్తుంది. ఇలాగే మనం స్లోగా కుక్ చేసుకుందాం. ఇందులో ఈ తేమ కూడా కొంచెం తగ్గి ఈ మిశ్రమం కొంచెం ముద్ద పడిన తర్వాత ఆ ముద్దలో మనకి మంచి ఆ బర్ఫీకి కావాల్సిన కన్సిస్టెన్సీ. ఇంతకీ మనం చేస్తుంది బంగాళదుంప బర్ఫీ. బంగాళదుంప గురించి మాట్లాడలే. ఆ బంగాళదుంప స్లోగా దీంతో పాటు కుక్ అవుతూ ఆ మంచి టేస్ట్ దీనికి తీసుకొచ్చింది. కొంచెం ఈ బెల్లం ఇంకా కరిగి ఇది మనకి ఆ బర్ఫీకి కావాల్సిన కన్సిస్టెన్సీ తయారు చేసుకుందాం. మరి దీంట్లో మనకి ఆ పాల రుచి కూడా వస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మన పచ్చి బంగాళదుంపల్లో మనకి కావలసిన అద్భుతమైన టేస్ట్ ఉండదు, కానీ దాన్ని తీపిగా మారుస్తున్నాం. ఇప్పుడు కండెన్స్ మిల్క్, చిన్నప్పటి నుంచి ఈ కండెన్స్ మిల్క్ ఉంది అంటే చక్కగా, లేకపోతే కేక్ చేసినప్పుడు దాంట్లో వచ్చే మిక్స్చర్ కూడా చూడడానికి ఇలాగే ఉంటుంది, చక్కగా దాన్ని తినేస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ పాలు మనం చిక్కటి పాలన్నా పోసుకోండి, నాకు ఫాస్ట్గా అవ్వడం కోసం ఇందులో వేసాను. ఇప్పుడు మీరు మంటని అడ్జస్ట్ చేసుకొని కొంచెం వేడిగా అయినా, కానీ ఎక్కడ మాడకూడదు, ఎక్కడ రంగు చేంజ్ అవ్వకూడదు. ఇలా స్లోగా ఇప్పుడు దీన్ని మొత్తం మనకి మంచి ముద్దలా తయారయ్యేంత వరకు చేసి దీంట్లో సెట్ చేసుకుందాం. ఈ మిశ్రమం అంతా ఇప్పుడు మీరు చూస్తే ఒక ముద్దలా తయారవుతుంది. ఒక 3-4 నిమిషాల్లో మనకి మిశ్రమం రెడీ అయిపోతుంది. దీంట్లో మన యాలకుల పొడి, అంటే చివరిగా మనం యాలకుల పొడి వేద్దాం. ఈ మిశ్రమం రెడీ అయ్యేటప్పుడు కూడా సైడ్లు మనకి తొందరగా చిక్కగా అయిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఒక ముద్దలా ఉంది, దాన్ని మనం సపరేట్ చేద్దామన్నా కానీ ఇది చూడండి ఎలా ఒక ముద్దలా తయారై ఉందో. ఈ విధంగా అయిన ఈ మిశ్రమాన్ని మనం ఒక ప్లేట్ తీసుకుందాం. దీనికి కొంచెం నెయ్యి కానీ వెన్న కానీ దానికి పెట్టేసి దాంట్లో ఇది వేసేసుకుందాం. మరి ఈ మిశ్రమం రెడీ అయిపోయింది. దీన్ని ఒక అరగంట పాటు స్టవ్ కట్టేస్తాను. చల్లగా ఉంచేస్తే మనకి చక్కగా బర్ఫీలా తయారవుతుంది. మీ ఇష్టం వచ్చిన ప్లేట్ తీసుకోవచ్చు. ఈ ప్లేటు చిన్నగా మన బర్ఫీలు చేసుకోవడం కోసం, మిఠాయిల్లో ఇళ్లల్లో చేసుకోవడానికి ఇది వాడుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ చేసుకున్న ఈ మిశ్రమం చూడండి, దీన్ని ఇందులో వేసేసుకుందాం. దీన్ని ప్యాలెట్ నైఫ్ అంటారు. మేము ముఖ్యంగా బేకరీలలో వాటిల్లో వాడతాం. దీంతో మనకి కావలసిన విధంగా, చాలా వేడిగా ఉంది, చెయ్యి కాలుతుంది, అయినా ఈ విధంగా చక్కగా లెవెల్ చేసేసుకుందాం. కట్ చేసిన తర్వాత దీన్ని మనం చక్కగా డెకరేటివ్గా మనం ప్రజెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి చాలా వేడిగా ఉంది. దీన్ని కొంచెం చల్లారిన తర్వాత మనం కట్ చేసుకోవచ్చు. దీన్ని చల్లారిన వరకు ఉంచాను. దీన్ని ఈ విధంగా చక్కగా చూడండి ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందో. అయితే నాకు కుంకుమ పువ్వు ఎక్కువగా కనబట్లే, నా చేతులు అంతా జారి ఈ కుంకుమ పువ్వు మీద పడేట్టుంది. చేయడానికి కొంచెం కష్టంగా ఉన్న దీని టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. దీనిపైన ఈ బాదాం ఏదైతే ఉందో వేసేసి
చేసేసుకున్నాను. దీన్ని మనకు కావలసిన స్టైల్లో ముక్కలు కోసేసుకుందాం. నాకు కావలసినట్టు కట్ చేసేసాను. ఈ ప్లేట్లో చక్కగా పెట్టేసుకొని మనం చక్కగా ఎంజాయ్ చేసేద్దాం. ఎంతో ఈజీగా, ఎంతో పర్ఫెక్ట్గా, ఇంకా లైట్గా కొంచెం వెచ్చగానే ఉంది. ఇంకా చల్లారితే బర్ఫీ ఇంకా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. దీన్ని బంగాళదుంపతో చేసాం. తింటే ఎవరన్నా చెప్పగలరా ఇందులో బంగాళదుంప వేసి చేసామని? చెప్పలేరు. ఇదే తింటే ఏమనిపిస్తుంది అంటే, అరే మనం మార్కెట్లో వెళ్ళి ఆ స్వీట్ బర్ఫీలు కోవాతో తయారు చేస్తారనుకుంటాం, బహుశా దీంతోనే తయారు చేస్తామో. ఇంత రుచిగా ఉంది, ఎంతో పర్ఫెక్ట్గా ఉంది, బయట తెచ్చుకునే దానికంటే అద్భుతంగా ఉందని మీకు కూడా తెలుస్తుంది. బంగాళదుంప ఇంత రుచిగా, ఎంత అద్భుతంగా తయారైందంటే మాటల్లో చెప్పలేను. మీరు కూడా చేసుకోండి, తిని సూపర్ అంటే సూపర్ అనండి. ఎందుకంటే ఎప్పుడు చెప్తాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. నిజంగా వంటల్లో శ్రీమంతులు అవ్వాలంటే ఇలాంటి రకరకాల ప్రయోగాలు చేయొచ్చు. కేవలం ఈ బంగాళదుంపే కాదు, మనం చక్కగా చిలకడ దుంప వాటితోటి కూడా చక్కగా చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. బంగాళదుంప బర్ఫీ. దీన్ని తయారు చేయడానికి ముందుగా మిక్సీ జార్లో బాదాము, కొన్ని నీళ్లు పోసి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఉడికించిన బంగాళదుంపని సన్నగా తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి నెయ్యి వేసి వేడెక్కక ముందే అందులో బాదాం పేస్ట్ వేసి అలాగే బంగాళదుంప మిశ్రమాన్ని కూడా వేసి స్లోగా కలుపుకోవాలి. అది కలుపుతున్న సమయంలోనే మిశ్రమం చక్కగా వేడెక్కుతూ ఉంటుంది. దీన్ని నేతిలో చక్కగా కుక్ చేసుకుంటూ ఒక 20 నిమిషాల పాటు స్లోగా కుక్ చేసిన తరువాత కావాలంటే కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసి ఆ ముద్ద కొంచెం దగ్గరగా తయారైన తర్వాత అందులో బెల్లం వేసుకోవాలి. కండెన్స్ మిల్క్ కూడా వేసి చక్కగా కుక్ చేసుకోవాలి. చివరిగా ఎప్పుడైతే మిశ్రమం ఒక ముద్దలా తయారవుతుందో ఇందులో ఇలాచీ పొడి కూడా వేసి దీన్ని ఒక ట్రేలో, మన బర్ఫీ ట్రేలో వేసి చల్లారిన తర్వాత ముక్కలుగా కోసి వడ్డించుకోవచ్చు. ఈటీవీ అభిరుచిలో కొత్త కొత్త రుచికరమైన వంటలు చూస్తూనే ఉంటారు. అవి మళ్ళీ మళ్ళీ చూడాలి అంటే యూట్యూబ్ లో ఈటీవీ అభిరుచి అని టైప్ చేయండి. ప్రోగ్రామ్స్ అన్ని మళ్ళీ మళ్ళీ చూడండి. అంతేకాకుండా కొత్త విషయాలు తెలుసుకోవాలి అంటే ఫేస్బుక్లో ఈటీవీ అభిరుచి పేజ్ లైక్ చేయండి. కొత్త కొత్త విషయాలు తెలుసుకోండి.